బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఇప్పటి నుంచే ఎవరికి వారు పోరుబాటకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దించేందుకు తీవ్రంగా ప్రయత్నించి బోల్తా పడ్డాయి. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో ఇండియా కూటమి తరపున పోటీ చేసినా అంతగా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అందరి కళ్ళు పశ్చిమ బెంగాల్ పై పడ్డాయి. అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎస్ఐఆర్ పై టీఎంసీ ఉధృతమైన పోరాటం చేస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్ కూడా ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా ఓట్ చోరీ నినాదంతో ఆందోళనలు చేపడుతోంది. అయితే కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలో ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి రావడం లేదన్న విమర్శ కూడా ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ చీఫ్ మమతా ఒంటరిగానే పోరాటం చేస్తుంది. ఎక్కడా కూడా కాంగ్రెస్ ను కలుపుకొని పోవడం లేదన్నది ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపడం లేదన్నది టాక్. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇండీ కూటమి చావు దెబ్బలు తిందన్న విషయం ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇండీ కూటమిలోని పార్టీల కంచుకోటలో కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు జెండా పాతాయి. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మార్చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక మహారాష్ట్రలో శత్రువులు మిత్రులయ్యారు, మిత్రులు శత్రువులయ్యారన్నది 100% సత్యమంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇక మహారాష్ట్రలో ఏకపక్షంగా అధికారాన్ని చెలాయించాలన్న బీజేపీ లక్ష్యం మున్సిపల్ ఫలితాలతో నెరవేరిందంటున్నారు. ఇక శివసేన కంచుకోటలను బీజేపీ బద్దలు కొట్టింది. ఠాక్రే కుటుంబం ఏకమైన బాల్ ఠాక్రే లెగసీని ఠాక్రే బ్రదర్స్ నిలుపుకోలేకపోయారని కాంగ్రెస్ తో పాటు శివసేన, ఎన్సీపీ, శరద్ పవార్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలను కమ్మేసిందనేది నిజమంటున్నారు. అందుకే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు దేశం దృష్టి బెంగాల్ ఎన్నికలపై పడింది. రాజకీయ పార్టీలు తూర్పు బంగ్లాలో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ఎత్తులు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చాలా స్ట్రాటజీగా ముందుకెళ్తోంది. ఇక ఇదే ఊపులో ప్రచారంలో కూడా దూకుడు మీద ఉందన్నది టాక్. పార్లమెంట్ పలు రాష్ట్రాల్లో వెనుకబడినట్లే బెంగాల్లో కూడా ఇండీ కూటమి వెనుకబడి ఉందన్నది సత్యం. ఇప్పటికీ బెంగాల్లో సమస్యలను అడ్రస్ చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సీట్ల పెంపకం ఇండియా కూటమికి సవాల్గా మారింది. ఇక మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్జేడీ కాంగ్రెస్ ను కాదని అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించి ఒంటరిగానే పోటీలోకి దిగింది. అక్కడ కూడా ఇండీ కూటమి ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అదే ఓటమికి ప్రధాన కారణమైతే బీజేపీ గెలుపుకు నాంది పలికిందన్నది టాక్. ఇక త్వరలో బెంగాల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక దీన్ని ముందుగానే పసిగట్టిన దీది ఒంటరిగానే పోటీకి దిగుతానని బహిరంగంగానే ప్రకటించింది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నికల బరిలో దూకుతామని ప్రకటించుకుంది. 294 అసెంబ్లీ సీట్లలో టీఎంసీ పోటీ చేస్తుందని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని మమతా ఇప్పటికే ప్రకటించింది. ఇండీ కుటుంబంలో ఉన్న కాంగ్రెస్తో సహా సిపిఐ, సిపిఎంలను కూడా కలుపుకుపోయేది లేదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ కనిపిస్తోందన్నది టాక్. ఇక కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. 294 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపుతామని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్పై ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. రాహుల్, కేసీ వేణుగోపాల్ పాల్గొన్న ఈ సమావేశంలో ఒంటరి పోరికే జై కొట్టారు. ఇక దీంతో ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా మారింది.